టు వాట్ ఏ టేస్ట్. స్నాక్స్ అంటే మనలో చాలా మందికి ఇష్టం, కానీ మనం ఏమనుకుంటాం అంటే స్నాక్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి కదా, ఏం చేస్తాంలే అనుకుంటాం. కిచెన్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ఎంత అందమైన స్నాక్స్ తయారు చేయొచ్చో మనం నేర్చుకుంటున్నాం కదండి. సో ఈ రోజు కూడా 2 డిఫరెంట్ స్నాక్స్ని మనకు పరిచయం చేయడానికి షామ్రిపేటలో ఉన్న లియో అకాడమీ షెఫ్ రాజేష్ గారు రెడీగా ఉన్నారు. మరి ఆ స్నాక్స్ ఏంటో రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో రాజేష్ గారు. హాయ్ ప్రశాంతి. రాజేష్ గారు ఈరోజు స్నాక్స్లో ఏ 2 వెరైటీస్ చేస్తున్నారండి? ఒకటి వచ్చేసి స్పైసీ ఫిష్ ఫిలే. స్పైసీ ఫిష్ ఫిలేస్ అవునండి. ఓకే. ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ పోహా. మిక్స్డ్ పోహా. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఫిష్ చేద్దామండి, స్పైసీ ఫిష్ ఫిలేస్. ఓకే, ఏంటిది ఈ స్పైసీ ఫిష్ ఫిలేస్? ఫిలేస్ అంటే యాక్చువల్గా టైప్ ఆఫ్ కట్ అండి. ఫిష్ మనం కట్ చేస్తాం కదా, చికెన్ కట్స్, డ్రమ్ స్టిక్ కట్ ఉండేది, అట్లా ఫిలే అనేది ఒక టైప్ ఆఫ్ కట్. ఓకే, ఫిష్ ఫిష్ అండి, ఫిలే కింద కట్ చేసాం మనం. ఓకే, ఫిలే అంటే పర్టికులర్ షేప్ ఏంటి అసలు? అదే ఇదే షేప్, ఫిలే అంటే కట్ ఈ షేప్ ఉంటుంది అనమాట. బోన్లెస్ ఫిష్ తీసుకొని ఈ షేప్ కట్ చేస్తాం, ఇట్లా కట్ చేస్తాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బోన్లెస్ ఫిష్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, సోయా సాస్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ సాస్, ఆనియన్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఇదేంటంటే ఎక్కడి స్నాక్ ఇది? ఇది మా ఇండియన్ స్టైల్ అండి, ఇండియన్ స్టైల్లో చేద్దాం. ఓకే, అసలు వచ్చేసి మనం అపోలో ఫిష్ తీసుకుంటాం, నీకు మనం బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. సో అదే తీసుకొని మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం ప్యాన్ ఒకటి హీట్ చేసుకుందామండి. సో దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మన డిఫరెంట్ కట్స్ ఉంటాయి, మన చికెన్ చూడవచ్చు, మనం మటన్ చూడవచ్చు, డిఫరెంట్ కట్స్ ఉంటుంది అనమాట. ఓకే, అట్లే ఫిలే అనేది ఒక కట్. ఓకే, కట్ పేరు ఫిలే. కట్ పేరు ఫిలే. ఆయిల్ హీట్ అవుతుందండి. చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది కంప్లీట్గా స్నాక్ వెరైటీ. స్నాక్ వెరైటీ అండి, ఈవినింగ్ స్నాక్ అని తీసుకోవచ్చు. ఈ ఫిష్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయండి. ఏ ఫిష్ తీసుకున్నా పర్లేదా? బోన్లెస్ తీసుకోండి. బోన్లెస్ మనకి పాంఫ్రెట్ వస్తుంది, పాంఫ్రే కానీ అపోలో కానీ ఇది మొత్తం బోన్లెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేద్దాం. ఓకే, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ అన్నీ ఇలా పొడవుగా కట్ చేయాలి. అవునండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే, పసుపు, కొంచెం కారం. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ పెట్టాం. ఓకే, సాల్ట్ కూడా వేసేస్తాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్ని వేస్తాం. ధనియా పౌడర్, హోల్ గరం మసాలా పౌడర్, ఓకే, జీరా పౌడర్, చిల్లీ సాస్ లాస్ట్లో యాడ్ చేద్దాం. స్పైసెస్ మొత్తం మంచిగా కుక్ అవుతుంది. అవును. ఇప్పుడు దీంట్లో మనం ఫిష్ పీసెస్ యాడ్ చేద్దాం. ఫిష్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, తొందరగా సాఫ్ట్ కుక్ అవుతుంది. సో అందుకే బ్రేక్ అవ్వకుండా నీట్గా కుక్ చేయాలి. ఓకే, ఎంత టైం వరకు మనకు? 5 minutesలో కుక్ అయిపోతుంది. ఇంకా అంతలోపు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాల్సింది? కుక్ అయిన తర్వాత చేయొచ్చు.
సో దీన్ని మనం పీసెస్ టర్న్ చేయొచ్చు వేరే సైడ్. Okay. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి చిన్నగా టర్న్ చేసుకోవచ్చు పీసెస్. సో ఈ స్నాక్ వచ్చేసి స్పైసీ ఫిష్ ఫిలేస్ అండి. ఫిలే ఫిలే. సో ఇది స్పైసీ ఫిష్ ఫిలేస్ అండి స్నాక్ వచ్చేసి. సో ఇది ఫిష్తో తయారు చేసే స్నాక్ అయితే మరి దీనికి కావాల్సిన పదార్థాలు స్పైసీ పేరులోనే ఉంది. ఆల్ స్పైసీ ఇక్కడ తీసుకున్నాం మనం. హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం కారం, పసుపు అండ్ అలాగే పచ్చిమిర్చి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్, ఆయిల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేస్తున్నాం. అవి ఫ్రై అవుతూ ఉండగా మనం పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసేసుకొని దాన్ని కూడా అందులో వేసి ఫ్రై చేసేసాం. సో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా మనం అందులో వేస్తాం. సో ఈ ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ టమాటో ఈ 3 కుక్ అవుతూ ఉండగా కొంచెం మనం వాటర్ యాడ్ చేస్తామండి. వాటర్ వేసిన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ మనం వేసాం. ఇక్కడ ఏవైతే హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మనం కొంచెం అవన్నీ బాగా ఉడుకుతూ ఉండగా మనం అందులో ఫైనల్గా ఫిష్ వేసామండి. ఎందుకంటే ఫిష్ మనకు కుక్ అవ్వడం చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా మనం ఫిష్ అందులో వేసేసాం. సో ఆ ఫిష్ని కూడా మనం ఫిలేర్స్ షేప్లో కట్ చేసాం. అంటే పేరులో ఉంది స్పైసీ ఫిష్ ఫిలేర్స్ అని. సో ఆ కట్ ఏదైతే ఉంటుందో దాని ఫిలేర్స్ అంటారట. సో ఆ ఫిష్ ఏదైతే ఉంటుందో బోన్లెస్ ఫిష్ మనం కట్ చేసి పెట్టిన పీసెస్ ఏదైతే ఉంటుందో ఆ పీసెస్ని ఫైనల్గా మనం అందులో వేసి కుక్ చేసేసాం. ఫిష్ చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతుంది కాబట్టి నేను మీతో మాట్లాడే టైంలోనే అక్కడ కుక్ అయిపోయింది. అంతేనా రాజేష్ గారు? కుక్ అయిపోయినట్టేనా? అవుతుంది. 1 minute కుక్ అయిపోతుంది. ఓకే. సో అది గ్రేవీ అలాగే ఉంటుందా? కొంచెం లైట్గా ఉంటుంది. వాట్ టేస్ట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. టేక్ ఎ బ్రేక్.